శ్రీమాత్రే నమః. సభాయ నమః. జ్యోతిష్ శాస్త్రం కాలానికి సంబంధించింది. కాలం అంటే టైం. ప్రతి విషయంలో కాలం గురించి మనం ప్రస్తావన వస్తూ ఉంటుంది. టైం బాగాలేదు, ఆ టైం అయితే బాగుండును, ఆ టైం బాగుందిరా, ఇలాగా ప్రతి విషయాన్ని మనం కాలంతోనే పోల్చడం జరుగుతుంది. ఇప్పుడు ఆ కాలస్వరూపుడు భగవంతుడు. అయితే కాలం ఎవరిదైనా కంట్రోల్లో ఉంటుందా? మాయాస్వరూపంగా ఉన్నటువంటి ఈ జగత్తులో కాలం ఎవరికి కంట్రోల్లో ఉండట్లేదు. అంటే కాలాన్ని అజమాయిషీ చేయగలిగే దేవుడికైనా ఆ కాలాన్ని మార్చడం కానీ, అంటే పోస్ట్ పోన్ చేయటం కానీ, ప్రీపోన్మెంట్ చేయటం కానీ, అంటే కాలం యొక్క ఫలితాల్లో అది భగవంతుడికి కూడా అసాధ్యంగా కనబడుతూ వస్తోంది. అంటే ఈ కాలం ఎవరితో నడుస్తోంది అంటే గ్రహాలు యొక్క స్థితిగతులు, వాటి యొక్క గమనం, వీటిని బట్టి ఈ ప్రపంచం నడుస్తోంది. అంటే వాడికి కొన్ని పనులు అప్పచెప్పారు, ఒక్కొక్క గ్రహానికి కొన్ని. ఇప్పుడు ఈ కాలం అనే మాటకి మన వాల్మీకి మహర్షి కూడా కాలోహి దురతక్రమ అని సీతాదేవి గురించి మాట్లాడినప్పుడు, అలాగే అదే మాటని మన వ్యాసుల వారు అభిమన్యుడి దగ్గర గురించి మాట్లాడినప్పుడు, అంటే కాలం ఎంత బలీయమైంది, అది ఎవ్వరికీ అసాధ్యంగా అది ఉంది అనే దాని గురించి, కాలం గురించి ఇలాంటి విషయాలు మనకి చాలా కనబడుతున్నాయి. ఇప్పుడు ఆ కాలంలో ఇప్పుడు ఈ దేవతలందరూ కూడా ఈ రాక్షసుల గురించి, సంహారం గురించి దేవతల్ని వాళ్ళందరూ కూడా ప్రార్థించినప్పుడు ఆ దేవతలు కూడా చెప్పింది, అంటే విష్ణుమూర్తి సాక్షాత్తు అమ్మవారైనా వాళ్ళు చెప్పింది ఏంటండి, కాలమే దీన్ని పరిష్కరిస్తుంది. అంటే యాక్చువల్గా చూసారా, వాళ్ళు కూడా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంటు చేయలేకపోయారు. అంటే విత్ ది సపోర్ట్ ఆఫ్ పీరియడ్ టైం, ఈ కాలమాన్ని వాళ్ళు ఒక టూల్ కింద తీసుకుని వాళ్ళు మిగిలిన సంహారం అంతా చేయగలిగారు. అంటే అంత రావణాసురుని చంపాలంటే, ఒక రాముడు పుట్టాలంటే ఎన్ని గ్రహాలు మంచి బలీయమైన స్థానంలో ఉన్నప్పుడు పుట్టడం జరిగింది రాముడు. అలాగే కృష్ణుడు. అంటే అందరూ ఎవరైనా పుట్టుక ఒకటే అని చెప్పేవాళ్ళకి ఇది ఒకటే సమాధానం. ఎంచేతంటే ఆ కాలం, ఆ యొక్క గొప్పతనం వాళ్ళ యొక్క జన్మించడంలోనే కనబడుతోంది. ఇప్పుడు మనం ఎలా మాట్లాడుకుందామంటే, అంటే ఈ రాముడు, ఈ మన శంకరాచార్యుడు కానీ, కృష్ణుడు కానీ, వీళ్ళ యొక్క జాతకాల యొక్క విశ్లేషణలు తర్వాత భాగాల్లో మనం అన్నీ విపులంగా చూద్దాం. ఇప్పుడు ఈ ముందుగా ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఏంటంటే, ఈ కాలం ఎలా ఉంటుంది దాన్ని మనం కూడా జననం మన కంట్రోల్ కాదు. అంటే ఇప్పుడు కొన్ని సిజేరియన్స్ వల్ల అది ఒక దైవానుగ్రహం, అంటే మన మీద దైవానుగ్రహం ఉండి మనకి పర్మిషన్ ఇస్తే మనం ఈ జనరల్ టైం అనేది మనం ఫిక్స్ చేయగలుగుతున్నాం. దానివల్ల లాభాలు బాగానే కనబడుతున్నాయి. అయితే అది మనకి దేవుడు కూడా మనకి పర్మిషన్ ఇవ్వాలి, అంటే సహకరించాలి, మన మీద అనుగ్రహం ఉండాలి. ఉంటేనే అది మనం టైంని మనం మార్చుకోగలం. అంటే నేను చెప్పేది, మనం దేవుణ్ణి మనం ప్రార్థించడం వల్ల మనం ఆయన అనుగ్రహం పొంది ఈ నవగ్రహాల యొక్క అనుగ్రహం తీసుకుంటే, అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల ఈ టైము అని మనం టైం ఉపయోగించుకొని మన జాతకాలని మనం ఎలా మార్చుకోవాల్సి వస్తుంది అనే దాని మీద నా అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు మనం జన్మించాం, ఆ టైంని మనం మార్చలేం. ఆ జన్మించిన నక్షత్రం అది మనం మార్చలేం.
కానీ మనం మార్చగలిగింది మనకి వీలుగా ఉన్నది మన పేరు. ఆ పేరుని మనం ఏ రాశి కావాలంటే, ఏ నక్షత్రంలో కావాలంటే అలా మనం మార్చుకోవచ్చు. అంటే దానివల్ల నా ఉద్దేశం ప్రకారం, నా అనుభవం ప్రకారం 30% జీవితానికి సరిపడా మనం ఒక రూపురేఖలు దిద్దుకోగలం దాంట్లో. ఇప్పుడు అలాగే మనకి షోడశ కర్మలు ఉంటాయి. ఇప్పుడు జననం మన కంట్రోల్ లేదనుకుంటున్నాం, అలాగే బాలసారి చేస్తాం. అక్కడి నుంచి ఆ రోజు ముహూర్తం పెట్టుకోవచ్చు. ముహూర్తంలో గ్రహాలు అప్పుడు ఉన్న కండిషన్ బట్టి మనం మంచి ప్లేసుల్లో పెట్టుకుని లగ్నాన్ని నిర్ణయించుకుని అది మనం ముహూర్తంగా చూసుకుని మనం చేసుకోవచ్చు. అలాగే అన్నప్రాసన, అక్షరాభ్యాసం, ఇలా ఇవన్నీ కూడా ఈ ముహూర్తాలు దేవుడు మనకి వీలుగా మనకి కంట్రోల్ ఇచ్చినట్టుగా నాకు కనబడుతుంది. సో వాటి వల్ల మనం జాతకాన్ని మనం మార్చుకోవచ్చు.